గోంగూర పచ్చడి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి, ఒక గ్లాసు. వాటర్ వేడి అయ్యాక అందులో గోంగూర వేసుకొని బాగా ఉడకనివ్వాలి. గోంగూరని మెత్తగా ఉడికిపోతుంది. ఇలా గోంగూర మొత్తం వేసుకోవాలి. అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకి గోంగూర మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిన గోంగూరని పక్కకు పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి మనకి కారంకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేనైతే ఇంత తీసుకున్నాను. కారం లేవండి అసలు. పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. 2 వెల్లుల్లి తీసుకున్నాను. ఉప్పు మనకి రుచికి తగినంత వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇదంతా మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగానే వేసుకోవాలి. నేనైతే నున్నగా వేసేసాను. ఇప్పుడు ఇదంతా గోంగూరలో కలిపేసుకోవాలి. గోంగూర ఎందుకంటే మెత్తగా ఉడికిపోయింది, లేతది కాబట్టి. మీకు కావాలంటే ఒక్కసారి మిక్సీకి వేసుకోండి. చాలా నున్నగా వేయకూడదు. పచ్చడికి తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. మీకు కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ అండి మనకి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ పచ్చడి మనకి 1 వీక్ పైనే ఉంటుందండి, బయట పెట్టిన అంత బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉంది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.